మాటలు తీసుకెళ్లి పిల్లవాడిలో ఉంచచ్చుగా. ఈ శవాల మధ్య చాలా టూ మచ్గా ఉంది. యు సీ మిస్టర్ శంకర్, ఇతనికి మనలాగా భౌతిక అవసరాలు ఉండవు కాబట్టి వార్డులో పెడితే బెడ్ వేస్ట్ అవుతుంది తప్పితే వేరే ఉపయోగం ఉండదు. నౌ సీ, ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్, నేను వేసే టార్చ్ లైట్ వెలుగు అతని కంటి పాపల వరకు మాత్రమే వెళుతుంది. బాస్ ముందు టార్చ్ ఆపు. ఎందుకు? కంట్లో లైట్ పడుతుంది కదా, బాధగా ఉండదు. శంకర్ ప్లీజ్ నువ్వు కూర్చో. ఇతనికి ఎటువంటి బాధ ఉండదు, ఎందుకంటే ఇతను ఏమీ చూడలేడు, ఏమి వినలేడు, ఏమి మాట్లాడలేడు. హిస్ సెన్సెస్ ఆర్ ఆల్ డెడ్. ఈ సబ్జెక్ట్ మెథడ్కి ఏది చేరే ఛాన్స్ లేదు. ఓ డాక్టర్, సబ్జెక్ట్ ఏంటి? అతని పేరు లేదా? ఉంది. ఆ, ఇతని పేరు శ్రీరామచంద్రమూర్తి. మరి ఇంకే చక్కగా దేవుడి పేరు పెట్టుకున్నాడు. ఆ పేరుతో పిలవచ్చుగా. యు సీ మిస్టర్ ప్రెస్టేజా? లుక్ మిస్టర్, మనం ఏ పేరు పెట్టి పిలిచినా ఇతనికి ఏమీ తెలియదు, ఏమీ వినపడదు. ఒక యాక్సిడెంట్లో ఇతని తల్లిదండ్రులు ఇతని కళ్ళ ముందే చనిపోయారు. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. అయిపోలేదు. ఆ రోజు నుంచి తన కళ్ళ ముందు చనిపోయిన తల్లిదండ్రుల కోసం ఆ కళ్ళతో వెతుక్కుంటున్నాడు. కనురెప్ప వేస్తే ఎక్కడ కనిపించకుండా పోతారేమోనని కళ్ళే ఆర్పడం లేదు. ఈ శ్రీరామచంద్రమూర్తి ఈ రోజు నుంచి ఇక్కడ ఉండడు. సారీ, పద నాన్న. మిస్టర్ శంకర్, ఎక్కడ తీసుకెళ్తున్నావు? పిల్లల వాటికి. నీకు బెడ్డే వేస్ట్ అంట, కొంచెం కూడా సింపుతే లేదు. ఓ సారీ, సారీరా. సారీ శ్రీరామ్. ఏమ్మా, బాధగా ఉందా? నేను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. 6 ఏళ్ల నుంచి ఉలుకు పలుకు లేకుండా పడున్నావా శ్రీరామ్? మాట్లాడినానా? ఈ డాక్టర్లు ఎవరికి నీ మీద కొంచెం కూడా జాలి లేదురా. అసలు నేను మనిషిగానే గుర్తించట్లేదు. 4 పుస్తకాలు చదివేసి పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతుంటారు. ఏ డాక్టర్, ఆ హెడ్ ఫోన్స్ ఒకసారి. శ్రీరామ్, చూసావా నీ గుండె దద్దగమని ఎలా కొట్టుకుంటుందో? ఇక మీద ఎవరైనా సరే నేను అడిగితే బతుకున్నా అని చెప్పు, సరేనా? కావాలంటే నువ్వు విను. నువ్వు 100% బతుకున్నావురా. ఇక మీద ఎవరైనా సరే అడిగితే నీ గుండె చప్పుడు వినిపించు, సరేనా? అరే ఏడియం, నువ్వు ఓపెన్ చేయాలి. అండ్ సార్, హీ జస్ట్ టుక్ ద సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. మరి మీరేం చేయలేదా? ఏం చేయమంటారు? వాడితో గొడవ పెట్టుకోమంటారా? వాడు నా గొంతు పట్టుకున్నాడు. ఐ కుడ్ హ్యావ్ డైడ్. క్లాస్ రూమ్ లో ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు. అతని భాష అంతా స్లమ్ వాళ్ళు మాట్లాడుకునే దానిలా ఉంటుంది. వాట్ ఈస్ దిస్? ఈస్ దిస్ సమ్ కంట్రీ బా? సార్, స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడేటట్లు ఒక సర్క్యులర్ పంపించండి. ఎస్, యువర్ రైట్ సార్. మా అందరి ఉద్దేశం అతను సస్పెండ్ చేయాలి, లేదా అతన్ని మాతో మర్యాదగా మాట్లాడమని వార్నింగ్ ఇవ్వాలి. అతనికి వార్నింగ్ ఇచ్చేద్దాం, ఎవరికి లేదు. సో బెటర్ టు రెస్ట్ ఎట్ హిమ్. వన్ సెకండ్, మనం అతను ఏమి చేయలేం. ఎందుకని? ఏ కారణం చూపించి అతన్ని తీసేస్తారు? లెక్చరర్స్ ని క్వశ్చన్స్ అడుగుతున్నాడనా, లేకపోతే మర్యాదగా మాట్లాడడం లేదనా? మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. తను ప్రీ మెడికల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాడు. చాలా బలమైన కారణం ఉంటే తప్ప మనం అతన్ని తీసేలేం. అరే తెల్ల టోపీ, అరే చిన్నపిల్లలు వాడాడు ముందుకెళ్ళి లెఫ్ట్ జరగండి. ఎస్, అతన్ని ఇంటికి పంపించేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మిస్టర్ రఫీ సార్, ఈ టర్మ్ ఎగ్జామ్ పేపర్ మీరు సెట్ చేయండి. ఓకే సార్. ఈ ఇన్స్టిట్యూట్ హిస్టరీలో ఇంతవరకు ఎవ్వడూ ఇవ్వనంత టఫ్గా పేపర్ ఉండాలి. షూర్ సార్. అతను ఎలాంటి చీటింగ్ చెయ్యకుండా మీరే కేర్ తీసుకోండి. వాడు ఫెయిల్ అవుతాడు, మరుసటి రోజే వాడి చేతిలో రెస్టిగేట్ లెటర్ ఉంటుంది. కాలేజ్ నుంచి అవుట్. సార్ సార్, శంకర్ ఏదో బెడ్ తీసుకొచ్చారు సార్. ఓ మై గాడ్, కమ్ ఆన్. అండ్ యు మైండ్ యువర్ లాంగ్వేజ్. తీసుకొచ్చారు ఏంటి? సారీ సార్, తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చాడు, కరెక్ట్. కమ్ ఆన్. బాస్, ఇది నీ పర్సనల్ బెడ్. హాయిగా ఏ టెన్షన్ లేకుండా పడుకో. ఈవేళ నుంచి నిన్ను ఎవ్వరు ఏమీ అన. అన్నా బాగా వచ్చి
వచ్చిండే ఏ మాయా రా. అరే లొల్లి చేయకండి. Stop it! What is this nonsense? Is this a hospital or an amusement park? శంకర్, ఏంటి మాయా what is this? వంకాయ పుల్స్ ఇక్కడ ఏం జరుగుతుందో నేను అడగచ్చా? అడుక్కో. శంకర్ ప్రసాద్, ఆ, నిన్నో విషయం అడగాలి. ఆ, What are you up to now? ఆ? In my service of 25 years, I have met a lot of people like you, and I know what to do with them. అన్నా మావ ఇంగ్లీష్ లో మాడుతుండు. మనం ఇస్తాం చూడు. See uncle, vulture eating 100 buffaloes, one cyclone, finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు. ఏమన్నాడు? వైచర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టూడ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? You vulture, I cyclone. అన్నా నువ్వు వీడుండి 5 దినాల్లోకి ఇంత ఇంగ్లీష్ నేర్చుకున్నావంటే దీని తల్లి 5 ఏండ్లలో మామని మాటల్లో పెట్టి మూత్రపిండాల గాయబ్ చేస్తావన్నా. ఎవరికరా సిగ్గేస్తుంది? శంకర్, నువ్వు చేసే పనులేవి బాగోలేవు. అదేని మాయా. I want the bed to be removed right now. You'll pay for this. Come on. పదవయ్యా. అరే ఓ కటింగ్ మస్తుగా ఉండాలా, మా శ్రీరామ్ హీరో లెక్క ఉండాలా, లేకపోతే పీక కోస్తా బిడ్డ. అలాగే సార్. ఏయ్, త్వరగా కానీ మా శ్రీరాముని ఎండలో తిప్పాలి. ఎండలు ఎందుకన్నా? అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా, హెల్త్. అరే అన్నా చాలా ఎదిగిపోయావన్నా నువ్వు. అంత నీ అభిమానం లేరా? అన్నా నీకు బుర్ర ఎక్కువ అన్నా. నేను ఇంకో విషయం చెప్పనా? చెప్పన్నా. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడుడే ఎరుక లెక్కలాడ తెలుసా? మనల్ని అడుగా మా చెప్తాం. ఎంతనా? 206 నిన్నే చెప్పారు. అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సునీత. శంకర్, అన్నా ఇదొకడు రండి కూర్చోండి. ఒకసారి అటు వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. శంకర్, నీ అలవాట్లు మార్చుకోవాలి. ఇదా? ఇది కాదు, ఆ. నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. ప్రొఫెసర్లందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు, స్పెషల్లీ డీన్. వాడబ్బా, వాడి కోసం నేను. ఓ మై గాడ్, నీతో అంటే నేను కూడా స్పాయిల్ అయిపోయాను. స్టాప్ ఇట్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఓకే బాస్. రాబోయే టర్మ్ ఎగ్జామ్ చాలా టఫ్ గా పెడుతున్నారు, ముఖ్యంగా నీ కోసం. నువ్వు ఫెయిల్ అయితే నిన్ను పర్మనెంట్ గా కాలేజ్ నుంచి పంపించేస్తారు. నేను చెప్పేది నీకే, ఎటో చూస్తావేంటి? My goodness. అరే హీరో లెక్క ఉన్నాడన్నా. శ్రీరామ్. So cute. శంకర్, ప్లీజ్ టర్మ్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వు. అలాగే. శంకర్, నువ్వు పాస్ అయితే నిన్ను చిట్టి దగ్గరికి తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఎస్. జై బోలో మహమ్మద్ రఫీకి. మీరు మళ్ళీ అరే చల్ బే చల్. అరే కాకా మంచిగున్నావే. అరే క్యారమ్ ఆడుకుందాం రావే. హాయ్ బాబాయ్, బాగున్నా? ఆడుకోనికి వచ్చినాం బాబాయ్. క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు అందరూ. మా ఇల్లు ఏమైనా క్లబ్ అనుకున్నారు ఆడుకోవడానికి? అబ్బజాన్ వాళ్ళతో ఆడొద్దు. అరే చూప్. పేపర్ చాలా టఫ్ గా ఉంది కదా? చాలా కష్టంగా ఉంది. కొంచెం హెల్ప్ చేస్తారా? సరే పని చూసుకోండి. ఎలిమెంటరీ కెనాల్, ఎలిమెంటరీ కెనాల్ రాసేసావా? సరే క్వశ్చన్ నెంబర్ 4 కి జవాబు స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ ఇండ్యూసెస్. సరే చెప్పు. స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ రాసేవా? స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ. కాసేపు కూర్చుంటారా? నాకు అసలు ఏం వినిపించట్లేదు. ప్లీజ్ బి సైలెంట్ యార్, ఐ కాంట్ కాన్సంట్రేట్. రాసుకో. స్పైనల్ స్పెల్లింగ్ చెప్పు. SPINAL కార్డ్ CORD.
చాలా డిఫికల్ట్గా ఉంది డాక్టర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఇదిగో కొంతమంది కాపీ కొడుతున్నారు, చూసుకో. దిస్ బాయ్ ఇస్ అ జీనియస్. మళ్ళీ పాస్ అయ్యాడు. శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అంతా డాక్టర్ మాయా కడుపు నొప్పి, డాక్టర్ మాయా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ, Yes, sir. ఐ వాంట్ టు నో దిస్. అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? హౌ వుడ్ ఐ నో సార్? ఆఫ్ కోర్స్, హౌ వుడ్ యు నో? నిన్ను అడుగుతున్నానేంటి, హౌ వుడ్ యు నో? మీరు శంకర్ ప్రసాద్ అని పిలిచారా? కాలిమన్ రండి. లింగమాయ పిలిచావా? యా మిస్టర్ శంకర్. సారీ డాక్టర్ మావయ్య. ఎందుకని? మిస్టర్ శంకర్, మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట. నిజంగా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మన ప్రొఫెసర్లు పుణ్యం. అంటే చదువు బాగా చెప్తారు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాననుకున్నావు కదూ? అన్నాను. శంకర్ దాదా MBBS అవ్వాలనుకుంటున్నాను. ఏది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా? మా డాక్టర్ మాయ కనిపించాడు. కరెక్ట్, చీట్ చేశాను. ఇక ముందు కూడా చీట్ చేస్తాను. ఏం పీకున్నా పీక్కో. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. హే, ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏ హిక్కుంటావో ఇక్కో అన్నాను. వాట్ డిడ్ హి సే? నేనంటే ఏంటో నీకింకా అర్థం కాలేదు. నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను. మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను? అన్నీ గుర్తున్నాయి. అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను. నువ్వేం చేసినా ఇక్కడే చదివి డాక్టర్ని అవుతాను. నీ కూతురికి మొగుణ్ణవుతాను. నీకు రంకు మొగుణ్ణవుతాను. ఏం డాక్టర్ మాయ అర్థం కాలా? ప్రతిదీ ఇంగ్లీషులో చెప్పమంటాడు. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రాన్స్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దొస్తున్న మాయ. చీ 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 చీ. దేశం సర్వం నాశనం అయిపోతుందండి. అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబట్టలేదు కదా. వాట్ ఈస్ దిస్? ఏమైంది ఇప్పుడు? ఏమవడం ఏంటండి? ఇప్పుడు మీరు ఉన్నారు, ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తున్నారు. ఎక్కడ పరిచయం చేస్తారు? లేదే. అసలు మీరు కూడా ఏమండి ఇక్కడ మీరు ఒక్కరే మంచివారు అనుకున్నానండి. ఆఖరికి అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచి వాళ్ళ కింద కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్. అది కాదు శంకర్, చిట్టికి నిన్ను కలవాలనున్నా నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావని తెలిసి నిన్ను కలవనని చెప్పింది. వాడబ్బా వాడో గొట్టం కట్టాడు. వాడి గురించి ఆ డీన్ని టెన్షన్ పెట్టకుండా ఉండలేవా? అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. జంతర్ మంతరా? జంతర్ మంతర్ ఛూమంతర్ ఖాళీ అందర్ దర దెబ్బ ఖాళీ. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ఎవరైనా టెన్షన్లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయని. అర్థం కలదా? కనిపించడంలా పొద్దుగాల నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకడు తొక్కుతూనే ఉన్నారు. మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషన్ అనుకుంటున్నారా? 1 minute. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడుచుడు. అరే అందరూ ఈ పక్క నుంచే బావాలా, గా పక్క నుంచి బావచ్చుగా. ఓ సారీ. సారీ తొక్కుడు సారీ చెప్పుడు. ఈ ముక్క నేను జమానా సంధి ఎప్పటి నుంచో ఇంటన్నా. నీ పేరేంటి బాబాయ్? ఏ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకోపా. నా పేరు యాదగిరి, సిహెచ్ యాదగిరి. తప్పక కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్, నీకు థ్యాంక్స్ చెప్పడానికి. నిజంగా బాబాయ్. బాబాయ్ ఇక్కడికి వచ్చేవాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు. అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సిందే నీకు. అందుకే బాబాయ్ నీకు థ్యాంక్స్. చాలు బిడ్డ చాలు. ఇన్నేళ్ల సండి నా సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నువ్వు బిడ్డ. వస్తాను బాబాయ్.
సారీ బాబాయ్. ఏం కాదులే బిడ్డ, నువ్వు నేను దుడుచుకుంటాగా. చూసారా, అంత కోపంగా ఉన్నవాడిని భలే కూల్ చేసావు. చెప్పే కదండి జంతర్ మంతర్ ఛూమంతర్ ఖాళీ అని. ఆ లింగంగాని కూడా వచ్చి వాడేసుకోమనండి, వాడి బీపీ గీపీ మొత్తం మాయం చేసేస్తా. అంతేగాని ఆయన తిట్టడం మాత్రం మానవా? నహి చూడుగా, వాడి జిందగీని కొంచెం కొంచెం చింపుంగా. శంకర్ చిట్టికి మనతో మీటింగ్. థ్యాంక్స్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వెంటనే దుబాయ్కి కాల్ చేస్తాను. దుబాయ్ కా? ఎవరికి డాడీ? అబ్బాస్ గాడికి. వాడొచ్చి ఆ శంకర్ గాడిని నరికి పారేస్తాడు. ఈ అబ్బాస్ ఎవరు డాడీ? ఒకప్పుడు నా పేషెంట్ అమ్మా, ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాడు. నేనే వాడికి పైల్స్ ఆపరేషన్ చేశాను. హైదరాబాద్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి, నేను చూసుకుంటానన్నాడు. డాడీ స్టాప్ ఇట్. మీకు ఇలాంటి మాటలు సూట్ కావు. యా, నాకు అది కాదు ముఖ్యం. ఆ శంకర్ గాడిని. హలో హలో చిట్టి, నేను శంకర్ మాట్లాడుతున్నా. ఏంటి? డాక్టర్ సునీత నీకేం చెప్పలేదా? ఏమని? మళ్ళీ మనం టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాం. అఫ్ కోర్స్ పాస్ అయిపోవడం మనకి ఈ మధ్య అలవాటు అయిపోయింది అనుకో. అయితే నన్నేం చేయమంటావు? ఎగ్జామ్ లో టాప్ వస్తే మనల్ని కలుస్తానావంట. నువ్వు కలుస్తానని చెప్పేవా? శంకర్, నిన్ను కలవటం నాకు ఇష్టం లేదు. చిట్టి, మాటిచ్చి తూచండి అలా చెప్పు. నేను నీతో మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లింగమాయి తెలియకూడదు. అదే మీ నాన్న లింగాన్ని తెలియకూడదు. ప్లీజ్. సరే, రేపు ఈవినింగ్ ఎక్స్ట్రీసీ క్లబ్ లో కలుద్దాం. క్లబ్బా? సరే, థ్యాంక్స్. బాయ్. మీరేం టెన్షన్ పడకండి. శంకర్ రేపటి నుంచి మీ జోలికి రాకుండా నేను ప్లాన్ వేశాను. I trust you, but be very careful, okay? You don't worry, Dad. Hello everybody, just rock your body. ఏందన్నా మిణుకు మిణుకుమంటూ చీకట్లో డాన్స్ చేస్తుండ్రు? జబర్దస్త్ గా లైట్ వేసుకోవచ్చు కదే. ఏందన్నా టెన్షన్ అవుతున్నావు? వదిలే కానస్తలేదనా? అన్నా, అరే చలా అన్నా, వదినమ్మనే. తను లావుగా ఉంది. అరే నువ్వే చెప్పినావు కదా నా చిన్నప్పుడు కొండ లెక్క ఉండేదని. ఇప్పుడు తను చాలా నైస్ గా ఉంటుంది. గట్లనా? యాడుందబ్బా? అన్నా పేరు పెట్టి పిలుస్తుంది, తనే వదినమ్మా అంటది. వెళ్ళన్నా ఇల్లన్నా. అరే ఇల్ల రాదే. So Shankar, how are you being? Oh my God, you're looking really handsome. Hey, listen to me. నేను చాలా మిస్ అయ్యాను. ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు? Hey, you're so strong, yeah? Very nice. You're so handsome. Thanks. So sweet. Hey, నన్ను గుర్తుపట్టలేదా? నీ చిన్నప్పటి ఫ్రెండ్ చిట్టిని. వదినమ్మా. అరే సౌండ్ తగ్గించే. వదినే, అన్నయ్యకి నేను తమ్ముడు లెక్క. మంచి పేరు ఏటీఎం. Hi, how do you do? గదే గదే. Do. Hi, Chitti. Tell me how you doing. Don't drop the average. Come on, let's go. I'll be back. సిగ్గైతుందే. Yeah. అన్నా వదిన్ని పట్టుకుంటాడా? సోనకొని ఏం చేస్తాది? Hey, come on, Shankar. Shankar, come on. Come on, join me, Come on, Shankar, dance. Shankar, why are you feeling so shy? You're so nice. Hey, look at me. Dance, Shankar. Hey, Chitti. I said dance. ఎవరాడు? My boyfriend. బాయ్ ఫ్రెండ్ అంటే? బాయ్ఫ్రెండ్ అంటే బాయ్ఫ్రెండ్. యునో, వీకెండ్స్లో పార్టీలో షికార్లో చాలా మంచి కంపెనీ. యాక్చువల్లీ యూ డోంట్ హ్యావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్. నీకెవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? You're so nice, so sweet. Hey, Chitti, come on, yaar. Just a minute. Hey, Shankar, నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. You know what? గోవాలో నాకు తెలిసిన మంచి కాటేజ్ ఉంది. మనకి టికెట్స్ బుక్ చేస్తాను. అక్కడికి వెళ్దాం, రోజంతా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? చిట్టి, నువ్వు చాలా మారిపోయావు. ఓ శంకర్.
వెళ్ళు Come